ఎక్కువ శ్రమ పడుకోకుండా త్వరగా అయిపోయే కొబ్బరి పాలన్నం అలాగే వెజిటేబుల్ కుర్మా అయితే చేసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల కొబ్బరి పాలు అయితే తీసుకొని మన బగారా స్లైసెస్ అన్ని అందులో యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని అన్నం ఉడికించినట్టు ఉడికించుకోవాలి. వెజిటేబుల్ కుర్మా కోసం ఆనియన్ టమాటోస్ని కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత వాటిని మిక్సీ జారులో ప్యూరీ లాగా తీసుకోవాలి. అలా ప్యూరీ చేసుకున్న తర్వాత ఏ ప్యాన్ అయితే యూస్ చేసామో అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని లవంగం ముగ్గులు అలాగే ఒక బిర్యానీ ఆకును వేసుకొని వెజిటేబుల్స్ అన్ని ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసుకొని బాగా మగ్గించిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి ప్యూరీని కూడా ఆనియన్ టమాటో ప్యూరీని దాంట్లో యాడ్ చేసుకొని గరం మసాలా అలాగే చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే అందులో వేసుకొని దగ్గరికి మగ్గేంత వరకు వెజిటేబుల్ కుర్మా అయితే మగ్గించుకోవాలి. అంతేనండి, టేస్టీ అయిన కొబ్బరి పాలన్నం వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.